మండే రోజు వచ్చే ఫస్ట్ ప్రోమో కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తాం, చాలా ఇంట్రెస్ట్గా. నామినేషన్స్ వచ్చేస్తారా, ఒకరికొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారో అవి చూస్తుంటాం. మనకు ఆ సాడిస్టికల్ ఆనందం అన్నట్టుగా బాగా వెయిట్ చేస్తుంటాం కదా. మరి ఇవాళ మండే ఫస్ట్ ప్రోమో వచ్చేసింది. ఆ రేంజ్లో అనిపించిందా? ఎందుకంటే కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు రావడంతోనే కొట్టుకున్నారు అన్నట్టుగా చూపెట్టడం కంటే కూడా రావడంతోనే ఫస్ట్ ఒక ఫన్ అయితే వచ్చింది. అందరూ మంచి కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు. సో తర్వాత మొదలవుతాయిలే అన్నట్టుగా ఒక హింట్ లాగా చెప్పడానికి ఫస్ట్ ప్రోమోలో మనకు ఓన్లీ వాళ్ళ ద్వారా కొత్త కంటెస్టెంట్ ద్వారా వచ్చే ఫన్ కానీ మిగతా ఆస్పెక్ట్స్ కానీ అన్ని చూపించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇట్స్ గుడ్ వైబ్, గుడ్ సైన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ ఫస్ట్ ప్రోమో గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేకున్నా కూడా రివ్యూ పరంగా అలా చూస్తున్నప్పుడు కొంచెం ఆహ్లాదంగా అనిపించింది. గంగవ్వ చేసే కామెడీ, యూనో రోహిణి అందులో ఇన్వాల్వ్ అవుతూ ఆమెని ఏంది టీ పెట్టుకోవడానికి పాలు లేవంటే మరి చెప్పుంటే పాకెట్లు తెచ్చుకునేటోళ్ళం కదా అంట, పాకెట్లు వేసుకొచ్చుకునేటోళ్ళం కదా అంట. అదొకటి మంచిగా అనిపించింది. అండ్ లేదు వీళ్ళు కూడా ఇస్తారేమో మరి అంటే దాచుకునరా మరి అన్నట్టుగా ఇంకోటి అంటాం. అంటే ఒక కల్మషం లేని హృదయంతో ఆవిడ మాట్లాడే మాటలు ఖచ్చితంగా చూసే వాళ్ళకి ఎంటర్టైనింగ్గానే అనిపిస్తాయి అనమాట. ఆవిడ ఎంటర్టైన్ చెయ్యాలి అనే ఉద్దేశం కాకుండా కూడా ఆవిడ మాటలు ఆబ్వియస్లీ చూసే వాళ్ళకి ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఆవిడ ఏజ్ పరంగా కానీ ఆవిడ అమాయకత్వంతో కూడా మాట్లాడలు ఖచ్చితంగా అవతల వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో మంచిగా ఎంటర్టైన్ అయ్యే అవకాశాలు అయితే ఫుల్గా ఉన్నాయి. అండ్ బిగ్ బాస్ వాళ్ళ ఇంటెన్షన్ కూడా అదే. గంగవ్వ ద్వారా వచ్చే కంటెంట్ ఏంటి, ఆమె ఏమైనా బీభత్సంగా టాస్కులు ఆడేస్తుందా, రచ్చరచ్చ చేసేస్తుందా అంటే టాస్క్లు ఆడేస్తుంది, ఆడలేదు అనే ఒక సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే నిన్న వచ్చి రాగానే ఫస్ట్ తను ఆడిన టాస్క్ విన్ అయింది. అది కూడా ఆపోజిట్ యంగ్ అమ్మాయిలు ఆడుతున్న సీతా విష్ణు లాంటి అమ్మాయిలు ఆడుతున్నా కూడా వాళ్ళ మీద గంగవ్వ గెలిచేసిందంటే చూడండి అసలు. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని కూడా ఎంత తెలివిగా సెలెక్ట్ చేసుకున్నారు చూడండి. సీతా విష్ణు అని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏంటి ఇప్పుడు నేను గంగవ్వ మీద కూడా ఆడలేనా అంటే వీళ్ళు నా మీద నన్ను అంత చీప్గా చూస్తున్నారా అని వాళ్ళు అనుకొని టాస్క్ ఆడుంటారు. ఏమైంది, వాళ్ళు అనుకున్నట్టే జరిగింది. గంగవ్వ మీద ఇద్దరు పడుచు అమ్మాయిలు ఓడిపోయినరు. అటు గంగవ్వ అలాంగ్ విత్ అవినాష్ ఆడిన టాస్క్లో అయితే ఆవిడ విన్ అయింది. అలా గంగవ్వ ఊరమాస్ అన్నట్టుగా ఫస్ట్ టాస్క్లోనే తను ప్రూవ్ చేసుకుంది రావడంతోనే. ఏదో పెద్ద ఆవిడ మనం జాలి చూపించాలి అన్నట్టుగా కాకుండా జాలి చూపించలేమరో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అనే ఫీలింగ్ అయితే తెచ్చిచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత అవినాష్తో ఆ గిన్నెల పంచాయతీ, మొత్తం పంచాయతీ అంటే మంచిగా సాంగ్ పాడుతూ ఉన్నారన్నమాట. థోమ్ అన్నట్టుగా. కొంచెం మణికంఠ చూస్తుంటే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. అమ్మాయి కొంచెం నవ్వుతున్నాడు రా బాబు, కొంచెం అందరితో మంచుకున్నాడు, మళ్ళీ ఎగడవకుండా ఎమోషనల్ అవ్వకుండా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. పర్లేదు, కుర్రోడి కొంచెం ఆ బూస్ట్ అయితే కావాలి. ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్స్ కానీ బ్యాక్ టు బ్యాక్ అదే పనిగా అందరూ మీదే పడేసరికి ఒక కైండ్ ఆఫ్ అణచివేతకి గురైన కుర్రోడు. అండ్ బయట కూడా ఆయన గురించి ఆ లెవెల్ అరే ఇంద్ర అబ్బాయిని అలా చేస్తున్నారు అందరు కలిసి అనే ఫీలింగ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొంచెం అందరితో కలిసి అలా నవ్వుతుంటే పాటలు పాడుతుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత ఇక లైవ్ అప్డేట్స్ సంబంధించి చూసుకుంటే పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు. అందరు ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి ఇప్పుడిప్పుడు సెటిల్ అవుతారు అన్నమాట. వాళ్ళ పాత స్మృతులన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఒరే బెల్ట్ తేజ బెల్ట్తోనే రప్ప వేసిన టాస్క్ ఉంది కదా, సో ఆ బెల్ట్ టాస్క్లో ఇన్వాల్వ్ అయిన ముగ్గురం మనం వచ్చామేంట్రా అంటే తేజ కానీ గౌతమ్ కానీ నైని పవని కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో ఎట్లా మనం ఇలా వచ్చేసామేంటి అందరం అన్నట్టుగా. సో ఆ ఇష్యూలో ఇన్ఫ్యాక్ట్ ఈ నామినేషన్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుందన్నమాట. బట్ చూద్దాం ఎంతవరకు ఉంటుంది ఏంటనేది. బట్ నామినేషన్స్ పరంగా చూసుకుంటే ప్రస్తుతానికి కొత్త కంటెస్టెంట్స్ పాత కంటెస్టెంట్స్ని నామినేట్ చేయొచ్చు. పాత వాళ్ళు మాత్రం కొత్త వాళ్ళని చేయాల్సిన ఇది లేదు. బట్ జస్ట్ మొత్తం అన్ని నామినేషన్స్ అయిపోయాక ఒరే కొత్త వాళ్ళలో ఎవరైనా ఇద్దరిని చేయండి అని పాత వాళ్ళకి ఆప్షన్ ఇస్తే ఆ ఇద్దరిని చేసేసారనమాట. ఒకరు ఎవరు మనం ఆల్రెడీ మార్నింగ్ జరిగిన ఓటింగ్ పోల్స్లో ఆల్రెడీ మనం డీటెయిల్గా చెప్పుకున్నాం ఏది ఎలా ఉంటుంది అని. ఓటింగ్ పోల్స్ ఒకసారి మీరు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రీ ఓటింగ్ పోల్స్లో భాగంగా సో టోటల్ 6 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. 6 మెంబర్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మెహబూబ్, సీత, పృథ్వీ, యష్మి, విష్ణు అండ్ గంగవ్వ. సో ఇప్పుడు పాత వాళ్ళు కొత్త వాళ్ళని నామినేట్ చేయమంటే గంగవ్వ అండ్ మెహబూబ్ వీళ్ళిద్దరిని నామినేట్ చేశారన్నమాట. ఇమ్యూనిటీ షీల్డ్ ఎవరికన్నా ఇవ్వండి అని పాత వాళ్ళకి మళ్ళీ చాయిస్ ఇస్తే ఇమ్యూనిటీ షీల్డ్ వెళ్ళి మన నైని పవనికి ఇచ్చారు.
షీల్డ్ ఇచ్చాక మళ్ళీ పోనీ వాళ్ళకి ఇంకేమన్నా నైని పవన్ నిజంగా నామినేట్ చేయాలి అనే ఫీలింగ్ ఉంటే మీరు ప్రైజ్ మనీలో 1,00,000 తగ్గించుకోండి, ఆమె నామినేట్ చేయొచ్చు అన్నట్టు కూడా అన్నారన్నమాట. ఇక మాకెందుకు అనవసరంగా అయితే అని వాళ్ళు ఊరుకున్నారు. లెక్క ప్రకారంగా నైని పవనిని వాళ్ళు చూస్ చేసుకొని 1,00,000 తగ్గించినా పర్లేదు, ఆమె వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసుంటే మటుకు కొంచెం అది వైస్ డెసిషన్ అయ్యేదేమో ఆఫ్ కోర్స్. ఎందుకంటే లాస్ట్ టైము ఆవిడ ఫస్ట్ వీక్లోనే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు వితౌట్ ఓటింగ్ లేకపోవడం వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మేబీ ఈసారి కూడా అలా వచ్చుంటే అఫ్ కోర్స్ లాస్ట్ టైం ఉన్నంత అంత జీరో నాలెడ్జ్ కానీ అంత అమ్మాయి మీద ఉన్న జీరో ఫీలింగ్ కానీ ఈసారి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా నైని పవని చాలా ఫైర్ ఉన్న అమ్మాయి, లాస్ట్ టైమే ఫస్ట్ వీకే వెళ్ళిపోయింది. ఈసారి అలా చేయకుండా అమ్మాయిని కాపాడుకోవాలన్న ఇంటెన్షన్ పబ్లిక్ బాగా ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే నైని పవన్ కాపాడుకునే ఉద్దేశం ఉంది. కానీ వైజ్గా ఆలోచించగలిగితే మటుకు మేబీ నైని పవన్ నామినేషన్స్లో పెట్టేవాళ్ళేమో. బట్ అలా కాకుండా ఏం అక్కర్లేదు, నైని పవన్ నామినేషన్ అక్కర్లేదు, మేము 1,00,000 మేమేం 1,00,000 తగ్గించుకోమన్నట్టుగా గంగవ్వని అండ్ మెహబూబ్నే అలాగే నామినేషన్స్లో పెట్టారు. గంగవ్వని ఎందుకు నామినేట్ చేశారు? అసలు గంగవ్వ వెళ్ళిపోయే ఛాన్స్ 1% ఉందా? ఆవిడ ఎంట్రీయే ఇంతమందికి ఎగ్జైట్మెంట్ ఇస్తుంటే, అరే ఆ ఏజ్లో ఉన్న పెద్ద ఆవిడ ఇప్పుడు మళ్ళీ వస్తుంది, సెకండ్ టైం వస్తుంది అన్నట్టుగా ఇంతమంది ఎదురు చూస్తున్నా ఆవిడ నామినేట్ చేయడం వల్ల ఏ రకంగా అది యూజ్ అవుతుంది చెప్పండి? చాలా ఫూలిష్ డెసిషన్ అని చెప్పాలి. మెహబూబ్ని నామినేట్ చేయడం ఎస్, ఎందుకంటే మెహబూబ్ని లాస్ట్ టైమే నామినేషన్స్లో వచ్చినప్పుడు తనకు పెద్ద ఓటింగ్ అనేది లేదు. ఈసారి కూడా ఆల్రెడీ మార్నింగ్ చెప్పుకున్న ఓటింగ్ రిజల్ట్స్ మెహబూబ్కి పెద్ద ఓటింగ్ అనేది లేదు. మేబీ ముందు తను ఆడే గేమ్ వల్ల ఎగ్జిబిట్ చేసే తన కాన్వర్జేషన్స్ వల్ల మేబీ వచ్చే ఛాన్స్ ఉందేమో, కానీ ప్రస్తుతానికి మెహబూబ్కి అంత ఓటింగ్ అయితే లేదు. గంగవ్వకి డౌట్ లేకుండా బీభత్సమైన ఓటింగ్ ఉంది. సో గంగవ్వని ఖచ్చితంగా రాంగ్ చాయిస్ అనే చెప్పాలి. అండ్ నామినేషన్స్ పరంగా చూసుకుంటే మోస్ట్లీ యష్మి అండ్ ఇటు విష్ణు, సీత వీళ్ళ మీద పడ్డారన్నమాట. అందరికందరు వీళ్ళ మీద పడితే సీతకి అర్థమైందనమాట. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారేమో, నామినేషన్స్కి ముందే తనకు అర్థమైంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు ఏంటి అన్నట్టుగా మణికంఠకు చెప్పుకుంటున్నావు బాగా. అట్లా టార్గెట్ చేయడం అది ఇదని ఏం కాదు, నువ్వు బేసిక్గా చాలా స్ట్రాంగ్ ఏమో, అందుకే స్ట్రాంగ్ వాళ్ళతో ఫైట్ అంటే చాలా బాగుంటుంది, వాళ్ళకు కూడా కంటెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నామినేట్ చేస్తుండొచ్చు అంట. అవునా? మణికంఠకి ఈ రేంజ్లో అర్థమైందా, లేకపోతే సీతకు అలా అర్థం చెప్పి మభ్య పెట్టాలని చూస్తున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి మణికంఠకు పక్కా క్లారిటీ ఉండొచ్చు దీని గురించి. ఎందుకంటే సీతకు బయట అంత సీన్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఆవిడనే నామినేట్ చేస్తున్నారు. ఆవిడ గురించి ఏదైనా నెగిటివ్ ట్యాగ్ ఇవ్వాలనుకున్న ఆమెకే ఇస్తున్నారు. నేను గౌతమ్ వచ్చి ఓవర్ కాన్ఫిడెంట్ ట్యాగ్ సీతకే ఇచ్చారు. ఆ ట్యాగ్ ఇచ్చినప్పుడు సీత ఫేస్ చూసారు మీరు? నాకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఆమె వారం క్రితం ముందే చెప్పింది, ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే వైల్డ్ కార్డ్స్ ఎవరి మీద అయితే దృష్టి పెడుతున్నారో, ఎవరి మీద అయితే టార్గెటింగ్ లాగా ఉందో వాళ్ళకి బయట అంత సీన్ లేదనమాట అని మనం అర్థం చేసుకోవాలి అని వారం ముందే చెప్పింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సీతకి టార్గెట్ పెట్టడం వల్ల ఆమెకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది, మనకు బయట అంత సీన్ లేదనమాట అని. సో తర్వాత హరితేజ, యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. బయట మెజారిటీగా స్టేజ్ మీద కూడా అందరు మెజారిటీగా యష్మినే సుత్తి అన్నట్టుగా అదే పనిగా పాట పాడారు కాబట్టి మెజారిటీగా అయితే యష్మికే నామినేషన్స్ పడ్డాయి. యష్మి అండ్ పృథ్వీని ఏ యాంగిల్లో నామినేట్ చేసిన అంటే మొత్తానికి ఇలా ఒక పప్పెట్ లాగా అయిపోతున్నావు, బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అందరికీ అన్నట్టుగా ఉంటే, అంటే ఆ గ్రూప్లో నిఖిల్తో ఉంటూ యష్మితో ఉంటూ ఒక పప్పెట్ లాగా నీకంటూ సొంత డెసిషన్స్ లేకుండా ఉంటున్నావు అన్నట్టుగా అయితే నామినేట్ చేసింది. అండ్ యష్మిని ఆబ్వియస్లీ కంప్లీట్గా నోరేసుకొని పడిపోవడం, రచ్చ చేసేయడం చిన్న దానికి అనే ఆ యాంగిల్లో తనని నామినేట్ చేసిన తర్వాత గౌతమ్, యష్మి అండ్ విష్ణు. యష్మిని ఎవరు నామినేట్ చేసినా కామన్ రీజన్ అదే. అండ్ విష్ణు అంటే తనకు మెయిన్ కంటెంట్ మీద ఫోకస్ చేయకుండా మిగతావన్నీ ఆస్పెక్ట్స్ ఎక్కువ అయిపోయాయి. ఈ మిగతావన్నీ ఆస్పెక్ట్స్ అంటే ఆబ్వియస్లీ పృథ్వీతో ఉన్న ఆ బాండింగ్, ఆ రిలేషన్ ఏదైతే బయటికి ఎగ్జిబిట్ చేయడానికి ట్రై చేస్తుందో వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అన్నట్టుగా, సో దాని గురించి అన్నట్టుగా గౌతమ్ ఇక్కడ నామినేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత నైని అటు సీత అండ్ విష్ణు వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. ఇద్దరు ఫ్రెండ్స్ని నైని పవని వాళ్ళిద్దరిని నామినేట్ చేసింది. సీత ఆబ్వియస్లీ ప్రతిదానికి ఏడు అన్నట్టుగా అదే రీజన్తో మెజారిటీగా సీతకు నామినేషన్స్ పడిన ఇవన్నీ ఏడుపు మీదే పడ్డాయి. అండ్ తన ఒక ప్రతిదీ ఏడ్చి పెద్ద ఇది చేసి అండ్ ప్రాపర్ డెసిషన్ మేకింగ్ లేకుండా ఒక చీఫ్గా ఉన్నప్పుడు కూడా
అండ్ హౌస్లో ఉన్నప్పుడు తను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రాపర్ డెసిషన్ మేకింగ్ లేకుండా ఫ్రెండ్స్కి ఫేవరబుల్గా ఉంటూ బయాస్డ్గా ఉంటూ టార్గెటింగ్ చేసే వాళ్ళని బయటపడకుండా అండర్ కరెంట్గా టార్గెటింగ్ చేయడం, ఇలాంటివన్నీ సీత మీద రీజన్స్ అయితే పడ్డట్టుగా తెలుస్తుంది. అండ్ మెహబూబ్, యష్మి అండ్ సీత వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు, మళ్ళీ సిమిలర్ రీజన్స్. అండ్ రోహిణి, యష్మి అండ్ విష్ణు, ప్రతి దాంట్లో యష్మి ఒకరైతే ఖచ్చితంగా ఆప్షన్ అయితే ఉంటున్నారు. అండ్ తర్వాత తేజ, సీత అండ్ మణికంఠ. తేజ నామినేషన్స్ ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా, ఎందుకంటే లాస్ట్ సీజన్లోనే తేజ ఈ వారం ఎవరైతే బయటికి వెళ్ళిపోతారో అనే మైండ్లో తనకు ఉంటుందో వాళ్ళని నామినేట్ చేసేవారు. రీజన్ ఉన్నా లేకున్నా వాళ్ళని నామినేట్ చేసేవారు, ఎందుకంటే వాళ్ళని నామినేట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతారు. సో నేను హౌస్లో ఇంకొక వారం ఎక్స్ట్రా ఉండొచ్చు అన్నట్టుగా అలా ఒక్కొక్క వారం పెంచుకుంటూ ఆ సీజన్లో అన్ని వారాలు ఆయన ఉండటానికి కారణం ఈ స్ట్రాటజీ ప్లే చేసిన ప్రతిసారి వర్కౌట్ అయింది ఆయనకి, అదేంటో. కాబట్టి అన్ని వారాల వరకు ఆయన ఉండగలిగాడు, లేకపోతే ఎప్పుడో బయటికి వెళ్ళిపోయే క్యాండిడేట్ అయినా అప్పుడు మతుకు. అండ్ ఎప్పుడో సీత అండ్ మణికంఠని నామినేట్ చేశారు. మణికంఠ నామినేట్ చేసిన ఏకైక క్యాండిడేట్ తేజనే. మణికంఠని నామినేట్ చేస్తే ఎలా బయటికి వెళ్తాడు? బయట నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మణికంఠ గురించి బయట ఏం జరుగుతుందో పక్కాగా తెలుసు కాబట్టి అన్నీ మణికంఠ ఫేవరబుల్గా వెళ్తుంది, ఓటింగ్ కూడా చాలా బాగా పెరిగింది అని బయట వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ మణికంఠ జోలికి అయితే వెళ్ళలేదు. తేజ ఒక్కడు మాత్రమే వెళ్ళిండు. తేజ మణికంఠతో పాటు సీతను కూడా నామినేట్ చేశాడు. సీతను ఆబ్వియస్లీ ఇప్పుడు బయట ఏం జరుగుతుందో తనకి తెలుసు కాబట్టి సీతను నామినేట్ చేశాడు. సో మోస్ట్లీ సీత వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ వీక్, ఎందుకంటే నేను మార్నింగ్ చెప్పిన ఓటింగ్ రిజల్ట్స్లో సీతకే చాలా చాలా తక్కువ ఓటింగ్ ఉంది కంపేర్ టు మిగతా అందరికంటే కూడా. సో త్రూ అవుట్ వీక్లో ఏమైనా చేంజ్ అవుతుందా, మ్యాజికల్ చేంజెస్ వచ్చి సడన్గా షిఫ్ట్ ఏమైనా అవుతుందా ఓటింగ్ అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం సీతకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ తేజ వేసిన బాణం స్ట్రైట్గా వెళ్ళి గుచ్చుకునేలా అయితే ఉందన్నమాట, చూద్దాం గుచ్చుకుంటుందా లేదా అని. తర్వాత గంగవ్వకి యష్మి అండ్ విష్ణు. గంగవ్వకి అంత ఆలోచించే శక్తి ఉంది, అంత బాగా గుర్తించే అవకాశం ఎక్కడుంది అంటే ఆమెకు తెలియకుండా కూడా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు కదా, ఇలా అయింది కాబట్టి తప్పు చేసింది కదా, నువ్వు ఆమె నామినేట్ చేసే, నువ్వు ఆమెను బయటికి పంపి అన్నట్టుగా ఇలా అర్థం చెప్తుంటే ఖచ్చితంగా ఆమె అర్థం చేసుకుని దాన్ని బట్టే నామినేట్ చేసేస్తే యష్మి అండ్ విష్ణుని వీళ్ళిద్దరిని నామినేట్ చేసిన తర్వాత అవినాష్, యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరిని మళ్ళీ సిమిలర్ రీజన్స్తో నామినేట్ చేసిందన్నమాట. ఎటు తిరిగి కూడా నామినేషన్స్లో మెజారిటీగా వినపడ్డ పేరు యష్మి. వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా గురి మొత్తం యష్మి మీదే ఉంది. సోనియా ఉండుంటే నాకు తెలిసి ఒక్కరు కూడా మిస్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు సోనియాని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యష్మిని మిస్ చేసింది నయని అండ్ తేజ మాత్రమే మిస్ చేసింది. మిగతా అందరూ యష్మిని వన్ ఆఫ్ ద నామినేటెడ్ కంటెస్టెంట్గా అయితే పెట్టుకున్నారు. సో అండ్ మిగతా వాళ్ళు కూడా ఏంది, సీత, విష్ణు వీళ్ళ పేర్లే వెళ్ళాయి తప్ప కొత్త వాళ్ళ పేర్లు అయితే వెళ్ళాయి. సో మెజారిటీగా టార్గెట్లన్నీ వీళ్ళ చుట్టూనే ఉన్నాయి కాబట్టి అలా ఈసారి నామినేషన్స్లో వీళ్ళే వచ్చారు. అండ్ అలాంగ్ విత్ గంగవ్వ అండ్ మెహబూబ్ ఆపోజిట్ ఓల్డ్ వాళ్ళు వీళ్ళని నామినేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్గా 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి వస్తే వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంది, ఎవరికి దద్దరు వెళ్తుంది, ఎవరికి ఓహో అయిపోయిందిరా వీళ్ళ పని అన్నట్టుగా అనిపిస్తుంది, డేంజర్ జోను అనేది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నా ఓటింగ్ రిజల్ట్స్లో డీటెయిల్గా చెప్పాను. ప్రీ ఓటింగ్ రిజల్ట్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు పక్కా ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓకే ఇలా ఉందన్నమాట, సో నెక్స్ట్ ఇలా వెళ్ళే ఛాన్స్ ఉందని మీకు మీరే అనాలిసిస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ వీడియో చూడండి. అండ్ లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి, దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్.